వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మనం హోమియోపతి వైద్యం అవేర్నెస్ కొంతవరకు చెప్పుకున్నాం మనం. అలాగే బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు మన పరిసరాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఔషధ మొక్కల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ఔషధ మొక్కలు కూడా ఈ మొక్కలు ఉంటాయని ఒక అవగాహన కోసం అనమాట. బాగా లోతుగా వెళ్లకుండా వీటన్నిటిని పరిచయం చేసుకుంటున్నాం మనం. అయితే ఇవన్నీ కూడా దైవీ విద్యలు. ఈ మూడు కూడా, ఇవన్నీ కూడా ఇలా మీతో పంచుకోగలగడం నా అదృష్టం. అలాగే ఈ దైవ విద్యలతో ఎవరైతే టచ్లో ఉంటారో మనందరం కూడా ఇది మనందరికీ పూర్వజన్మ సుకృతం అనమాట. ఎవరి దగ్గర నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా ఈ విద్యలతోటి టచ్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ ద్వారా సొసైటీకి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. ఏదో టైంలో ఏదో ఉపయోగం ఉంటుంది వీటికి. చేత ఏమిటంటే భక్తి శ్రద్ధలతోటి ఎటువంటి సందేహాలు లేకుండా ఎవరైతే నేర్చుకుంటారో ఈ విద్య వాళ్ళ వెనకాల వస్తుంది అనమాట. భగవంతుడు కూడా అలాగే, భగవంతుడిని భక్తితో ఆరాధిస్తే ఎలాగైతే మనల్ని పట్టుకుని విడిచిపెట్టడో అలాగా ఈ విద్యలు కూడా అలాగా మనకి వంట పడతాయన్నమాట. భగవంతుడు కోరుకుంటే ఆయన విడిచిపెట్టడం అన్నమాట. అలాగే ఇవి కూడా కోరిన వారలకెల్లను చేరువ కైవల్య పదం శ్రీవరుని మదింగోరని వారలకెల్లను దూరము మోక్షాబ్ది ఎన్ని త్రోవలనైనా అని భాగవతంలో చెప్తారన్నమాట. భగవంతుని కోరి ప్రార్థిస్తే మన కూడా ఉంటాడు. మనం మొహం చాటేస్తే మనకి గ్యాప్ వచ్చేస్తుంది, దూరం అయిపోతాం. అంచేత మనం ఎప్పుడు కూడా కోరిన వారలకెల్లను చేరువ కైవల్య పదం మనం కోరుకోవాలి, మన భగవంతుడి సాన్నిధ్యాన్ని. అలాగే ఇటువంటి విద్యల యొక్క నాలెడ్జ్ని మనం కోరుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది అని. తర్వాత అంచేతనే మాస్టర్ గారు ఎన్నో వందల మందికి, 100 మందికి చెప్తున్నారు. ఇందులో మరి ఎక్కువ మంది తయారవట్లేదు కదా సేవకే అంటే ఆయన ఏమన్నారంటే, ఎంతోమంది నేర్చుకోవట్లేదు, ఎంతోమంది డాక్టర్లు అవ్వలేకపోతున్నారు కదా, 100 మందికి 5, 6, 10 మంది అవుతున్నారు అన్నారు. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే, వర్షం పడుతుంది, దున్నుకున్న వాళ్ళది పండుతుంది, దున్నన్న వాళ్ళది పోతుంది, పడడం మానేది కదా అన్నారు. అలా చెప్తానే ఉంటాను నేను అన్నారు. అదే సందేశంతో మాస్టర్ గారి యొక్క ఆ సందేశాన్ని చాలామంది, ఎంతోమంది, కొన్ని వందల మంది అలాగా చెప్పుకుంటా ఉన్నారనమాట. భగవంతుడికి సమర్పణతోటి. ఇప్పుడు ఇక్కడ బ్యాచ్ ఫ్లవర్ చెప్పుకున్నాం మనం. ఆ బ్యాచ్ ఫ్లవర్లో కొంతమంది ఆల్రెడీ అవి ఉపయోగించుకుంటూ వారి ఇంట్లోని మిత్రులకి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుతున్నారు అన్నమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో కీర్తి మేడం ఉన్నారు. అలాగే అనకాపల్లిలో కోటేశ్వరరావు గారు ఉన్నారు. వాడు కూడా వాళ్ళ డైలీ లైఫ్లో ఈ క్లాసెస్ విని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు ఎలా ప్రయోజనాన్ని పొందారు, పబ్లిక్ ఎలా ఉపయోగపడుతున్నారు అనేది మనం ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. మేడం కీర్తి గారు ఉన్నారండి? మేడం చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మై నేమ్ ఇస్ కీర్తి. నేను కూడా సార్ క్లాసుల్లో బ్యాచ్ ఫ్లవర్ నేర్చుకున్నాను. బట్ నేను నేర్చుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె, యాక్చువల్లీ తను మన హోమియో డిస్పెన్సరీలోనూ హోమియో మెడిసిన్ వాడతారు, కానీ గ్యాస్ట్రైటిస్ కి వాడుతున్నారు. కానీ బ్యాచ్ ఫ్లవర్ నేర్చుకున్న తర్వాత కొంచెం రీసెర్చ్ చేసి సార్ చెప్పిన క్లాసెస్ ఒక 2-3 సార్లు విన్న తర్వాత తన మనస్తత్వం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నేను 3 కాంబినేషన్స్ తనకి ఇచ్చానండి. తనకి ఇవ్వడం జరిగింది. 1 వీక్ లో
తనకి గ్యాస్ట్రైటిస్ 80% రిలీవ్ వచ్చిందండి. తను నాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే, నాకు గ్యాస్ పైకి తన్నుతుంది. సో నాకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అని తను కంప్లైంట్ చేసేది ఎప్పుడు. బట్ నేను బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఇచ్చిన తర్వాత నాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు. నాకు గ్యాస్ కింద నుంచి వెళ్ళిపోతుంది. సో నాకు చాలా రిలీఫ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీ సార్ కి చెప్పు అని తను చాలా ఇదిగా చెప్పింది మాస్టర్. సో చాలా ఐ సంతోషం. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. తనకి ఏ రెమెడీస్ ఇచ్చాను అంటే, నేను అగ్రిమోనీ, క్రాబ్ యాపిల్ అండ్ వైట్ చెస్ట్నట్ ఇచ్చాం సార్. అగ్రిమోనీ ఎందుకు ఇచ్చామంటే, తను లోపలే బాధపడుతూ ఉంటుంది. బయటికి ఎప్పుడు తను ఏ విషయమో ఎక్స్ప్రెస్ చెయ్యదు. తను ఎంత ఫీల్ అవుతున్నా ఎవరైనా వస్తే హాయిగా నవ్వుతూ మాట్లాడేస్తుంది. సో తన మనస్తత్వం చూసి అగ్రిమోనీ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తను ఎప్పుడు నాకేంటి ప్రాబ్లమ్స్, నేను ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్, నాకు ఈ ప్రాబ్లమ్స్ వద్దు, నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. సో మనకి ఏదైనా హ్యాబిట్ ని గెట్ రిడ్ చేయాలి అంటే క్రాబ్ యాపిల్ అని మాస్టర్ చెప్పింది గుర్తుపెట్టుకొని, సో క్లెన్స్ చేయడానికి క్రాబ్ యాపిల్. అండ్ ఏదన్నా వర్క్ ఉందంటే అస్సలు నిద్రపోదండి నేను తను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను కాబట్టి. సో వర్క్ ఉంది అంటే అస్సలు నిద్ర పట్టదు తనకి. నైట్ అంతా వర్క్ గురించి ఆలోచిస్తుంటుంది. నైట్ 2 అయినా 3 అయినా వర్క్ కంప్లీట్ అవుంది, తన నిద్రకి వెళ్ళదు. సో అందుకోసమని బయట చేసినట్టు. సో సార్ చెప్పినట్టు టైప్ రెమెడీస్ 3 రెమెడీస్ వచ్చినాయి కదా అని చెప్పి 1 వీక్ ట్రై చేద్దామని ఇచ్చామండి TDS. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. అసలు రియల్లీ చాలా అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. ఆఫ్టర్ 1 వీక్ తను చెప్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నిజంగా సార్ ఇది దట్స్ యువర్ క్రెడిట్ ఓన్లీ. మీరు చెప్పబట్టే మేము ఇలా నేర్చుకుని యూజ్ చేస్తే ఒక్క మనిషి హ్యాపీగా ఉన్నారు, లేకపోతే తను హ్యాపీగా ఉంది అంటే బికాస్ ఆఫ్ యూ సార్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. చాలా సంతోషం అమ్మా. మాకు ఇది పర్పస్ అదే, 10 మందికి నాలెడ్జ్ వెళ్ళాలి, వాళ్ళ ద్వారా అందరికీ ఉపయోగపడాలి. చాలా సంతోషం. మీరు ప్రాక్టికల్ గా అప్పుడే అప్లై చేస్తున్నారు అంతా నేర్చుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు ఆల్రెడీ వాళ్ళ ప్రయోజనం పొందుతున్నారు. ఇక్కడ బ్యాచులర్ వల్ల ఓన్లీ మైండ్కే వేస్తాం, ఫిజికల్స్ ఏమైనా తగ్గుతాయా అని అడిగారు ఎవరు. ఈ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ఫార్మేషన్ తగ్గింది మైండ్ మీద వేస్తే. ఎందుకంటే యాజ్ అబౌవ్ సో బిలో అన్నట్టుగా పైదాన్ని బట్టే కిందది. అలాగా చాలా గ్రేట్ సిస్టమ్ అండి ఇది. మనం నేర్చుకోవడం కూడా చాలా అదృష్టం మనందరికీ కూడా. వెరీ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ మేడం కీర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఇక్కడ మనకి చిన్న పద్యం మనం నిత్యం చదువుకునేది. హరిమయమి విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయమ పని లేదు, ఆ హరిమయము కాని ద్రవ్యం పరమాణువు లేదు, వంశపావన వింటే. సకల జగత్తు హరిమయం అన్నమాట. అంచేత మనం చూడదలుచుకుంటే సర్వాంతర్యామి ఎక్కడైనా కనిపిస్తుంది. ఇక్కడ 2 మొక్కలు పెట్టడం జరిగిందండి. తిప్పతీగ ఒకటి, మోదుగు వృక్షం ఒకటి. ఈ తిప్పతీగ అనేది చాలా విలువైన మూలిక. కోవిడ్లో ఎంతో కొన్ని వందల మంది ప్రాణాలు రక్షించింది. వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది అనమాట. అలాగే రిచువల్స్లో అంటే హోమం వాటిల్లో కూడా మనం హోమం చేసుకునేటప్పుడు తిప్పతీగ ప్రత్యంగిరా మంత్రానికి వేస్తారండి. ప్రత్యంగిరా మంత్రం అంటే అది ఒక ఉపాసన అనమాట అండి. ప్రత్యంగిరా మంత్రం ఉపాసించే వాళ్ళకి ఎవరు అపకారం చేయలేరట. ఎవరైనా అపకారం తలపెడితే మళ్ళీ వెనక్కి తలపెట్టిన వాళ్ళ వైపుకే రివర్స్ అవుతుంది. అయితే ఈ మంత్రం ఉపాసించే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమిటంటే అది అపకార బుద్ధి లేని వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఉపాసించవచ్చు అనమాట. అపకార బుద్ధి లేని వాళ్ళే ఉపాసించాలి. వాళ్ళకి ఎవరు అపకారం చేయలేరట ఈ ఉపాసన వల్ల. చేస్తే మళ్ళీ వెనక్కి వాళ్ళకే రివర్స్ పడుతుంది, బూమరాంగ్ లాగా. ఆ మంత్రం కూడా ప్రత్యంగిరా దేవతగా చదువుతూ తిప్పతీగ నెయ్యి వేస్తారండి. ఓం యాం కల్పయంతి నోరయ క్రూరాన్ కృత్యాన్ వధూమివ తాం బ్రహ్మణ పరిర్నోద్మ ప్రత్యకర్తారముచ్యతు ప్రత్యంగిరా ఉగ్రకృత్యాయ స్వాహ
ప్రత్యంగిరావుగా కృచ్చాయ ఇదం నమమా అని చదువుతూ ఆ మంత్రం అమ్మవారికి తిప్పతీగ వేస్తాను. అలాగే రెండోది మోదుగ వృక్షం కదా, మోదుగ వృక్షం. మోదుగ వృక్షం మోదుగ మాడలు కింద చిన్న చిన్న తప్పడుగా ఉండే ఫ్లాట్గా ఉండే గింజలు ఉన్నాయి. ఆ గింజలు మోదుగ మాడలు అంటాం వాటిని. మోదుగ మాడలు నెయ్యి అది కలిపి బృహస్పతి మంత్రానికి వేస్తారు. మోదుగ చెట్టు బృహస్పతి అండి. అది అది ఆస్ట్రలాజికల్ గా ఉంటది అనమాట. అది ఆ గింజలు ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి వర్షాలు దగ్గరలో ఉన్నాయా దూరంలో ఉన్నాయని రైతులు చెప్పేస్తారు. పొలంలో పనిచేసే రైతులు ఈ చెట్టు గింజలు కింద కొంద గింజ పై కొంద అన్నదాన్ని బట్టి దూరంలో ఉన్నాయా వర్షాలు దగ్గరలోనే పడిపోతాయా అని చెప్పేస్తారండి. బృహస్పతి కదా మరి, ముందే తెలిసిపోద్ది ఆ వృక్షానికి. అంచేత మోదుగు మాటలు వేస్తూ ఓం బృహస్పతి అధీర్దర్జో అర్హాజ్యుమద్యువాచి క్రతుమధ్యేషు యజ్ఞేత యస్య వదర్త ప్రజా తదస్మాత్ ద్రవిణం దేహి చిత్రం బృహస్పతయే స్వాహ బృహస్పతే యదం నమః అని ఉచ్చరిస్తూ మోదుగు మాటలు నెయ్యి బృహస్పతి వారికి వేస్తారన్నారు. అలాగే ఎంతో ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్న ఈ మొక్కలు సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అనమాట. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దామండి. తిప్పతీగ కదండి మనం. ఆ తిప్పతీగ ఇలా ఉంటుంది. ఆకులు కూడా తమలపాకుల్లో ఉంటాయి, నున్నగా ఉంటాయి. అవి తిప్పతీగ ఆకు కాడ వేరు అన్నీ కూడా వాడతారండి. కొద్దిగా కొంచెం చేదు ఉంటుంది అంతే, కానీ వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తిప్పతీగ అశ్వగంధ 6:4 6 అది 4 దీని అలా వాడితే నెల వాడితే 2-3 ఏళ్ళ దాకా జ్వరం రాదు. అంత పవర్ఫుల్ అనమాట. వ్యాధి నిరోధక శక్తి, డయాబెటీస్కి పనిచేస్తుంది. మెయిన్గా వీక్నెస్ తగ్గుద్ది, ఫీవర్స్ రాకుండా ఉంటుంది. మనం హోమియోపతిలో కూడా టెనోస్పరా కార్డిఫోలియా మనం చదువుకుంటున్నామండి, అది వాడుతున్నారు. ఫీవర్స్కే ఇస్తారన్నమాట. టెనోస్పరా కార్డిఫోలియా బొటానికల్ నేమ్ అనమాట. తిప్పతీగ అప్లికేషన్ ఒకటి ఉందండి ఇక్కడ. అదేమిటంటే తోలకాయం తగ్గడానికి ఏం చేస్తారంటే తిప్పతీగ, త్రిఫలాలు, కరక్కాయ, సానికాయ, ఉసిరికాయ, త్రిఫలాలు పౌడర్, ఇదిని తిప్పతీగ కలిపి కషాయం పెట్టుకుంటారు. కషాయం తేనెలో కలుపుకొని పరగడుపుకి తీసుకుంటే అలా గ్రాడ్యువల్గా అనమాట. ఒకే రోజుని లేకపోతే వారం రోజుల్లో సన్నగా అయిపోవడం ఏముండదు. అలా గ్రాడ్యువల్గా ఒళ్ళు తేలికవుతూ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటూ ఉంటుంది, కంటే యాక్టివ్గా ఉంటుంది. అలాగలాగలాగా స్థూలకాయం కూడా తగ్గుద్ది అనమాట. తిప్పతీగ, త్రిఫలాలు కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. తర్వాత మోదుగు చెప్పుకున్నాం కదా, మోదుగు చెట్టు, ఆ మోదుగు పువ్వులు అనమాట అండి. దూరాన్ని చూస్తే ఏదో మంట మండుతున్నట్టుగా ఉంటుంది. అది ఎర్రగా ఉండి ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ కొండల మీద ఉంటే చెట్లు ఏదో అక్కడ ఏదో మంట వస్తున్నట్టుగా ఉంటుంది. దూరానికి ఎర్రగా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి ఈ మోదీ చెట్లు. భవిష్యత్ కాలం యొక్క సుభిక్ష దుర్భిక్షములను నిర్ణయింతురు కాయల్లో గింజల సంఖ్యను బట్టి. అది అంటే తర్వాత వర్షాలు పడతాయా లేకపోతే మొత్తానికి పంటలన్నీ పోతాయా అందులో ఉన్న కాయలు చెప్పేస్తాయి, ముందే చెప్పేస్తాయి అనమాట. చాలా అప్లికేషన్లు ఉన్నాయి మోదుగు మాడలకి. వాటికి కొన్నాళ్ళు ఆకలి లేదండి అది తీసుకుంటేనే. ఈ మోదుగు మాడలు చర్మ రోగాలకు వాటికి వాడతారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్లో కూడా వాడతారు. అలా ఏదైనా మంచి పుస్తకాలను తీసుకుని మీరు చదువుకుంటే వస్తుకొన దీపిక, వస్తుకొన ప్రకాశిక, గుప్త వైద్య ప్రకాశిక, అందులో చాలా ఫార్ములేషన్స్ ఉంటాయి. చాలా మట్టుకు అవన్నీ పనిచేస్తాయి గుప్త వైద్య ప్రకాశికలు. తర్వాత పిల్లి తేగలండి. పిల్లి తేగలు భూమిలో ఉంటాయండి. ఇలాగా తేగలలాగా ఇలా సన్నగా పొడవుగా ఉంటాయి. శతావరి అంటారు. అంటే ఒక మొదలు తవ్వితే 100 ఉంటాయన్నమాట అందులో. అంటే శతావరి, శతమూలి, పిల్లి తేగలు. ఇవి ఏంటంటే ఈ తేగలు తవ్వింది అలా ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది కదండి. ఈ తేగలు ఏమిటంటే గుండె జబ్బు మీద పనిచేస్తాయండి. గుండె దడ అది తగ్గిస్తాయి, గుండెకి బలాన్ని ఇస్తాయి. అంటే హార్ట్ డిసీజెస్ కనమాట. ఇవన్నీ న్యాచురల్ సబ్స్టెన్సెస్ అండి, మనకు బజార్లో దొరుకుతాయి. అంటే చిన్న చిన్న చిట్కాలైనా సరే హానికరం కాని ద్రవ్యాలు ఏదన్నా ఉంటే అవి మనం వాడుకున్నా తప్పులేదు. పిల్లి తేగల దుంపలు పాలల్లో కలిపి తీసుకుంటే
తల్లిపాలు బాగా వస్తాయి. అలాగే లుకోరియా, శ్వేత ప్రధానం చూసండి. లుకోరియాకి పిలితేగల పౌడరు, మంచి గంధం చూర్ణం కలిపితే 1-2 స్పూన్లు నీటితో తీసుకుంటే లుకోరియా తగ్గిపోతుంది. మామూలుగా మంచి గంధం ఎలాగైనా లుకోరియా మీద పనిచేస్తుంది. ఎందుకంటే గనోరియాలోను క్లాస్ పని యురిత్ర అంటే నీరుని పోసుకుని గొట్టం ఎలాగ అంటుకుపోతుంటే ఇలాగా యూరిన్ వస్తుంటే ఇలా దాంట్లో చీల్చుకుంటా వస్తే విపరీతమైన బాధ పెట్టేస్తుంది. ఆ క్లాస్ప్ అంటారు. క్లాస్ప్ అంటే ఇలా 2 చేతులు కలిపి తప్పట కొట్టినట్టుగా ఇలా కలిపేస్తాం అనమాట. క్లాస్ప్ అంటే గనోరియా. గనోరియా వల్ల యురిత్ర అంటుకుపోవడం అనమాట. దానికి మంచి గంధం నూనె ఏం చేస్తారంటే ఒక అరటిపండు తీసుకుని కట్ చేసి చిన్న చేతితో ఇలా గుంటలా చేసి ఒక చుక్క శాండల్ వుడ్ ఆయిల్ వేస్తారండి. పూర్వం ఇప్పుడంటే దొరకట్లేదు, కానీ అప్పుడు ఇళ్లలో ఉండేది. ఆ శాండల్ వుడ్ ఆయిల్ ఒక చుక్క వేసి ఆ అరటిపండు తినేస్తారు. వాళ్ళు గనోరియా తగ్గిపోతుంది. ఈ యూరిన్లో ఆ మంట, యూరిన్ అవ్వకపోవడం, యూరిన్ బంధించడం అన్నీ పోతాయి. మంచి గంధం ఆయిల్ డ్రాప్. ఇక్కడ అదే చెప్తున్నారండి. లుకోరియా, పిలిచేగల పౌడరు, మంచి గంధం చెక్క చూడడం చాలా మంచిదండి. సేఫ్టీ ఉన్నాయి, మనం ఉపయోగించుకోవచ్చండి. అలా తిప్పతీగ రసము, పిలితీగల రసము జ్వరాలకు ఎలాగ తిప్పతీగ పనిచేస్తుంది మరి, పిలితీగల కూడా బలం ఇస్తుంది, జ్వరాలు తగ్గుతాయి. అలాగే అస్తమానం వచ్చే జ్వరాలకి ఇది పనిచేస్తుంది అన్నమాట. అలా కడుపులో మంటకు కూడా వాడతారు. ఇంకా బ్లడ్ ప్యూరిఫికేషన్కి వాడతారు. అలాగే మైగ్రేన్ 7 నెంబర్ 7 పాయింట్ నువ్వుల నూనెతో కలిపి పైన రాసుకుంటారు. అలాగా శతావరి పనిచేస్తుంది. ఎప్రోడియాసిక్గా కూడా పనిచేస్తుంది. నేను మొన్ననే ఎక్కడ చూశాను, ఇవి చూసి బయట ఫోటో తీశాను. ఎలాగ మనం చెప్పాలి కదా అని. శతావరి కల్ప అని చూడండి. ఆ పౌడర్ కూడా లోపల శతావరితో చేసిన పౌడర్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఇవి దొరుకుతాయి అనమాట. న్యాచురల్ సబ్స్టెన్సెస్. మనం ఏదైనా నీరసంగా ఉండి, గుండె దడగా ఉండి ఉన్నప్పుడు ఒకసారి శతావరి గురించి మనం చదువుకోవచ్చు. పుస్తకం ప్రకాశికలేని అందులో ఇది మంచి పదార్థం కనుక మనం వాడుకోవచ్చండి. వాడుకుంటే తర్వాత ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఇదేమిటంటే అటుకు మామిడని పునర్నవ. పునర్నవ 2 మొక్కలండి. అవి 2 వేరువేరు మొక్కలు. ఆ పునర్నవ గురించి తెల్ల గలిజేరు ఒక మొక్కని, అటుకు మామిడి ఒక మొక్కనే. ఇది అటుకు మామిడి. మొన్న తెల్ల గలిజేరు చూసాం మనం. ఆ తెల్ల గలిజేరుని పునర్నవ అంటారు, అటుకు మామిడి పునర్నవ అంటారు. కానీ 2 పనిచేస్తున్నాయి. ఇది కిడ్నీస్ రేనల్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి దీని ఆ రసం తీసుకుంటే యూరిన్ ఫ్రీగా అయ్యి మళ్ళీ కిడ్నీస్ బాగా పనిచేస్తాయి. కాళ్ళకి నీరు పట్టేయడం, వాటర్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల. అలాగే ఒంటికి నీరు పట్టేటప్పుడు, రేనల్ ఫెయిల్యూర్ అప్పుడు కూడా ఈ మొక్క వాడతారు. ఖచ్చితంగా మీ దొడ్లో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, రోడ్డు పక్కనే ఉంటుంది. అంటే విలువని ఎప్పుడు పక్కనే ఉంటాయని రహస్యం, అది మనకు తెలిసేదాకా రహస్యం అంతే. నేను టానిక్ కూడా పెట్టాను తీసి, అది ఎక్కడ ఉందో చూస్తాను. ఇదేమిటంటే భరణిక. భరణిక వేళ్ళు నువ్వుల నూనెలో కలిపి మరగబెట్టి ఒంటికి రాసుకుంటే మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయండి. భరణిక పొడతో పళ్ళు తోముకుంటే పళ్ళ తలుపులన్నీ తగ్గుతాయి. అలాగే అది పుడక దంతదావనకు మిక్కిలి ఉపయోగము. అలాగే ఈ పాలుని పంతులు గవదబిళ్ళలాడికి పైన వేస్తారు, కంతులు తగ్గుతాయి. ఇది భరణిక. గరుగ్గా ఉంటుంది ఆకు. బరింక అంటారు. బరింక అంటే పాలు మేకలు కాసి కూడా వాళ్ళు పాలు తీసి అందులో 2 చుక్కలు వేస్తారు. ఇది మామూలు మేక పాలు తీసుకుని ఒక దొన్నిలో వేసుకుని 2 చుక్కలు ఈ మొక్క లేటెక్స్ పాలు వేస్తారు. వేసిలోకి పెరుగులోకి అయిపోద్ది. పెరుగు తొడిగిపోద్దండి అప్పటికప్పుడు. స్టెబ్లెస్ వేస్తారు. భరణిక కీళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. దంతదావనకు పనిచేస్తుంది. కంతులు అవి కరగడానికి పనిచేస్తుంది. ఈ మొక్కలన్నీ మనం బయట ఎక్కడికైనా వెళితే అలాగా ఆ పక్కనే ఉంటాయండి. ఇవన్నీ ఎక్కడో తెలియనివి కాదు, మనకి తెలియని తప్ప అక్కడే ఉన్నాయి. అవి మనం చూడాలి, గమనించాలి. తర్వాత వైటెక్స్ నిఘండు వావిలి. ఇది నల్లవావిలి అంటారు. ఆకు అలా ఉంది కదండి, డార్క్ కలర్లో ఉందని నల్లవావిలి. ఇది మంచి పవర్ఫుల్ అండి. పవర్ఫుల్, నొప్పులు లాగేస్తాయి. ఈ డెలివరీ అయ్యాకని స్నానం చేయించేప్పుడు ఈ నిర్గుండి వావిలాకు వేసి వేడి నీళ్ళలో మరిగిన తర్వాత నీళ్లు పెట్టి స్నానం చేయించారు. నొప్పులు లాగేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే నిర్గుండి తైలం అని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులకి మందులు తయారు చేస్తారు. ఆయిల్ దొరుకుతుంది మనకి.
నిర్గుండి తైలం, వైటెక్స్ నిఘండు అనమాట ఇది. వావిలి జ్వరాలకు పనిచేస్తే, తలనొప్పికి పనిచేస్తే, కీళ్ళ నొప్పులకు పనిచేస్తే, చెవులో చుక్కలు వేసి చెవుపోటు తగ్గుద్ది, చర్మ చర్మ రోగాలు, ఫిట్స్కి బాగా పనిచేస్తుంది, మూర్ఛ వ్యాధికి. వావులాకు రసాన్ని ముక్కుల్లో వావులాకు పౌడర్ కానీ రసం కానీ పోస్తారు అనమాట. ఫిట్స్కి పనిచేస్తుంది. ఎందుకంటే నేను మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఫిట్స్కి వాడుతున్నారు ఆయన. తర్వాత గానుగ, గానుగ చెట్లు మన రోడ్డు పక్కన ఉంటాయండి. ఈ గానుగ పొలతో మొహం తోముకుంటే, పళ్ళు తోముకుంటే టీబీ రాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది అది. యాంటీ ట్యూబర్కులర్, అంత విలువైందండి ఇది. పళ్ళు తోముకునే కొంత రసం ఇలా లోపలికి వెళ్తుంది కనుక యాంటీ ట్యూబర్కులర్ అనమాట. అలాగే గానుగ చెక్క కీళ్ళ నొప్పులకి, ఇందాక వాగులాక ఎలాగైతే ఆయిల్లో మరిగించి రాసుకుంటారో అలాగే గానుగ చెక్క కూడా మరిగించి పైన రాసుకుంటారు అన్నమాట. ఆయిల్ నొప్పులు లాగేస్తాయి. సెగ్గట్లు, ఆకలి లేకపోవడం, డయాబెటీస్ కూడా చెప్పారు. చర్మ వ్యాధులకు బాగానండి. గానుగ గింజలు ఆయిల్ తీస్తారు, అది బాగా వాసనగా ఉంటుందండి. అది ఆ గానుగ దీనికే వాడతారు. సామర్లకోటలో ఈ ఈ ఈ గానుగ గింజలు ఆయిల్ తీసే గానుగలు ఉంటాయి కొన్ని. అలాగే ఆయిల్ నిమ్మరసంతో పైన లేపనం చేస్తారు కీళ్ళ నొప్పులు, విడిగా అమ్ముతారు. నేను ఆయిల్ గింజల నుంచి తీసిన ఆయిల్. మామూలు కూడా చెక్కని నువ్వుల నూనెలో మరిగించి బాగా మరిగిపోయిన తర్వాత అది రాసుకున్నా సరే ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. పొంగామియ, పిన్నేట, గానుగ. తర్వాత నక్స్వామిక మందే, హోమియోపతిలో స్టిక్నాస్ నక్స్వామిక అంటాం. ఇది రోడ్డు నేనే తీసాను ఫోటో, తారు రోడ్డు మీద తీసాను అండి. ఒక కొమ్మ కట్ చేసి తారు రోడ్డు మీద పెట్టి తీసాను. ఇది నక్స్వామిక కాయలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న నారింజకాయలాగా. మనకి కొత్తగా చూస్తే అడవిలోకి వెళ్ళి తినేద్దాం అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఎవ్వరు నోట్లో పెట్టుకోరు. ఒక గింజ తింటే ప్రాణం పోద్ది. అది దేనికి ఇది అంటే మందులు తయారు చేస్తారు. మరి మందు అజీర్ణానికి వాడతారు. విషపూరితమైంది చర్మ వ్యాధులకి చెక్క రాస్తారు. ఆయుర్వేదంలో అగ్నితిండి వటి అని ఉంటుంది. అగ్నితిండి మాత్రలు. అగ్నితిండి వటి అంటే అగ్నితిండి మాత్రలు. ఆ మాత్రలు దీని నక్ష్మాంకదంతోనే తయారు చేస్తారు. కానీ వాళ్ళు ప్యూరిఫై చేసి చేస్తారు. అది ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, జీర్ణకోశ వ్యాధులు అన్నీ కూడా తగ్గుతాయి అనమాట. పిట్స్కి కూడా వాడతారు. కాంబినేషన్ పనిచేస్తుంది. ఇదే పాయిజన్ కదా, అంటే యాంటీ పాయిజన్గా పనిచేస్తుంది. ఫైలేరియల్ కంప్లైంట్స్ వాడతారండి, వాతకాలకి. ఇలా నక్స్వామిక, ముషిని చెట్టు, విషముష్టి. చిత్ర విచిత్రాలు అన్నీ ఉంటాయండి ఫారెస్ట్లో, చాలా బాగుంటాయి. నేను చాలా అడవులు తిరిగానండి. ఎప్పుడైనా సరదాగా చెప్పుకున్నా కొన్ని విశేషాలు. ఇది నక్స్వామిక, ఇది ఇండివి గింజలండి. ఇది నక్స్వామిక, ఇదేమో ఇండివి గింజ. స్టిక్నాస్ నక్స్వామిక కదండి అది. ఇది స్టిక్నాస్ పొటాటోరం అండి, ఇండివి గింజలు. నిర్మలి అంటే ఈ గింజ అరగదీసి, గింజలు అంటే ఎలా ఉండో కాయది లోపల గింజలు ఉంటాయి. గింజలు చూపిస్తాను. ఇండివి గింజలు అరగదీసి, ఎంత అరగదీసినా ఒక చెంచాడు పేస్ట్ రావాలంటే సగం అరిగితే ఒక చెంచాడు పేస్ట్ వస్తుంది. ఈ ఇండివి గింజలో జాండీస్ తగ్గిపోద్దండి. కాకినాడలో ఒక డాక్టర్ గారు, ఎండి డాక్టర్ గారు, ఈ ఇంట్లో సేవా దృక్పథంతో ఇంట్లో జాండీస్ వచ్చిన వాళ్ళు అందరికీ ఇచ్చేవారు. ఎలాగంటే ఆ ఇండివి గింజ ఎలాగ అరగదీస్తే సగం బద్ద అరుగుతోకి ఒక స్పూన్ పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ నీళ్ళలో కలిపి తాగేయడమే. ఏమి చేదు కానీ ఏమి ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే కదా ఇండివి గింజలో అరగదీసి నీళ్ళలో కలుపుతారు. నీళ్ళలో కలిపితే బురద నీళ్ళు అన్నీ కూడా బురద అంతా దిగిపోయి పైకి ఫ్రెష్ వాటర్ తేలుతుంది. అలా ఫ్రెష్ వాటర్ ఉంటుంది పైన. అంచేతే నిర్మలి, దీని సాంస్క్రిట్లో నిర్మలి అంటారు, మాలిన్యాన్ని తొలగిస్తుందని. ఇండివి గింజలు కొన్ని ఫుడ్ మెటీరియల్గా కూడా వాడతారు. ఒడియాళ్ళు అలా పెట్టుకుంటారు అన్నమాట, ఆరోగ్యం కోసం. చాలా సాఫ్ట్ అండి ఇది. అంచేత స్టిక్నాస్ నక్స్వామిక పాయిజను, ఇదేమో స్టిక్నాస్ పొటాటోరం ఇండుగో. ఇది పాయిజన్ కాదు. రెండు మరి ఇద్దరు అన్నదమ్ములే. ఇండివి గింజలు ఎలా ఉంటాయి, జాండీస్ మీద పనిచేస్తుంది. సగం బద్ద అరుగు, ఒక రోజు సగం, మళ్ళీ రెండో రోజు మిగతా బద్ద అలాగే చేసి కొంచెం నీళ్ళల్లో కలిపిచ్చేయడం. ఇప్పుడు ఎండి డాక్టర్ గారు ఇస్తున్నారండి ఇది, గృహ వైద్యం కింద. నేను చెప్పింది ఇప్పుడు 10 years బ్యాక్. ఇది చాలా బాగా
ఎక్సలెంట్ మెడిసిన్. ఎండు గింజలు నానేసుకుని తింటారండి. స్పెర్మటోరియా, స్పెర్మ పోవడం, నిద్రలో స్పెర్మ పోవడం ఇవన్నీ తగ్గుతాయి అనమాట. ఒళ్ళు ఉడికి తగ్గుద్ది, కళ్ళు ఎరుపులు అన్నీ తగ్గిపోతాయి, డిసెంట్రీ తగ్గుద్ది, యూరిన్ డిఫికల్ట్ యూరినేషన్ తగ్గుద్ది, నీళ్ళలోని బురదను విరుచును, బురద అడుక్కి దిగిపోతుంది తెలిపిన అంటున్నాను. అంచేతే క్లియరింగ్ నట్ నిర్మలి చిక్కనాస్ పొటాటోరు, ఇది ఎండు ఇలా ఉంటాయి మన మొక్క ఇలా ఉంటుందండి. నక్షవంక ఆకులు కూడా ఇలాగే ఉంటాయి. ఇక నక్షవంక చూడండి, ఆకులు ఎలా ఉన్నాయి, అవి ఒకలాగా ఉంటాయి, చిన్న డిఫరెన్స్లు ఉంటాయి కానీ కోరిక ఒకలాగా ఉంటుంది. తర్వాత ఊడిగడ్డు, ఊడుగు గింజలు అంటారు. ఈ ఊడిగ ఏంటంటే చిత్రమైన మొక్క అండి ఇది. మరి ఊడిగ మీకు పరిచయం ఉందో లేదో, ఏదో అంకోలం సాంస్క్రిట్ లో ద్రాక్షకాయల్లా ఉంటాయి. ద్రాక్షకాయలు కనపడుతున్నాయి కదా, ఒక కాయ తింటే ఒక సంవత్సరం పాటుగా కలకలకు రాదండి. తీగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఒక కాయ తింటే 1 year పాటుగా కంజంక్టివైటిస్ కళ్ళకలకు రాదు. అది దీని ఉపయోగం. ఇంకోటి ఏమిటంటే యాంటీ పాయిజన్ అండి. ఆకు ఉడికించి పొడపం అయ్యి కుట్టినప్పుడు ఆ పుల్లడిపోతాయి చూసారండి, ఆ పైన వేసి కడతారండి. కడితే విషం అంతా లాగేస్తుంది. అలాగే ఊడికి వేరు ఇలాగా కొంచెం అరగదీసి ఇలా నాలిక రాస్తే మోషన్ తగ్గిపోతాయి. ఇలా చాలా అప్లికేషన్లు ఉన్నాయి దీనికి. ఏదో జస్ట్ ఆ మొక్కను పరిచయం చేయాలి కనుక మీకు ఏదో కొద్దిగా చెప్పాను అంతే. ఇది కూడా ఎక్కడో నేనే తీసాను, పొలంలో ఎక్కడో ఇలా పట్టుకుని తీసాను మనం. ఇది ఊడు గింజలని ఆయిల్ తీస్తారండి. ఆయిల్కి చిత్ర విచిత్రాలు అన్నీ ఉంటాయి ఆయిల్. అదంతా సరదాగా ఎప్పుడైనా చదవండి కళ్ళు. ఊడికి ఏమంటారు, ఎలాంజియం సాల్విఫోలియం, అంకోలం. ఇది స్నేక్ పాయిజన్కి విరుగుడు అండి, యాంటీ పాయిజనస్. ఇందులో సర్ప విషం, వెర్రి కుక్క, ఎలక, అన్నిటి విషాలన్నీ విరుగుడు. చర్మవ్యాధులు తగ్గుతాయి, ఎన్నో స్కిన్ డిసీజెస్, ఫీవర్స్. ఇలా హైలీ మెడికేటెడ్ అండి ఇది ప్లాంట్. ఆయిల్ చాలా విచిత్రాలు చేస్తుంది ఆయిల్. అది ఎవరు చేశారన్నా చూడాలి. ఇలా ఉంటాయండి అంకోలం, ఊడుగా. ఇక్కడ ఇవి పద్యాలు అనమాట అండి, ఊడుగు మీద పద్యాలు. తర్వాత మారేడండి, ఎగిల్ మ్యార్మిలోస్. ఎగిల్ మ్యార్మిలోస్ హోమియోపతిలో కూడా ఎగిల్ ఫోలియా అంటే మారేడు ఆకుల నుంచి తీస్తారు మదర్ టించర్. ఎగిల్ ఫోలియా మదర్ టించర్, ఎగిల్ ఫోలియా 6 ఈ రెండు కూడా మోషన్స్ అవ్వకపోతే కాన్స్టిపేషన్కి వాడతారు. ఇక్కడ మారేడు ఆయుర్వేదంలో కూడా చాలా వాటికి ఉపయోగిస్తారు. మనం వేరే ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగిస్తారు. అలాగే మారేడు షర్బత్ చేస్తారు, చాలా డైజెస్టివ్ డిజార్డర్స్ అన్ని తగ్గుతాయి, గుండె దడాది తగ్గుతుంది, ఆకలి బాగా పడుతుంది. ఇది మారేడు గురించి. శ్రీఫలం అంటారు, శ్రీఫలం, బిల్వఫలం, బిల్వ, శ్రీఫలం. మారేడు పండు కూడా షర్బత్ తయారు చేస్తారు. సొంటి ఇది కలుపుతాను, బిల్వ సొంటి. ఇవి పూర్వం ఇళ్లలో ఉండేవి ఇవన్నీ. అవి తినేసేవారు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. తర్వాత ఇది యుఫోర్బియా హిస్టా, దీని పేరు రెడ్డివారి నానుబాలు. ఇది ఏమిటంటే ఆ కొమ్మ ఉంది చూసారండి, ఆకులతో ఉన్న కొమ్మ, ఒక 3-4 కొమ్మలు చిన్న బెల్లం ముక్కేసి తినేస్తే మోషన్స్ తగ్గిపోతాయండి. పక్కనే ఉంటుంది మన పక్కన, దాన్ని తొక్కుకుంటానే వెళ్ళిపోతాం మనం. పొద్దుటే నాకు ఎదురు కనపడింది కిందకి వెళ్తే. నేను ఫారెస్ట్ ఏరియాలో ఒక రంపచోడవరంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. సీతపల్లి అని ఒక ఊరు, విలేజ్ లోపలికి వెళ్ళి, ఏమైనా చెప్పబోయే బాబు, అక్కడ ఈ మూలికా వైద్యులు ఉంటారు, ఏమైనా చెప్పబోయే బాబు అని అడిగాను. అడిగితే రెడ్డివారి నాన్నవారి గురించి చెప్పారు. ఏమన్నారంటే ఈ 4 తింటే విరేచనాలు తగ్గిపోతాయి అన్నారు. పోనీ ఒక ఫార్ములా అని చెప్పాడు. అలా డేటా చాలా కలెక్ట్ చేశాను నేను ఫారెస్ట్లో తిరిగి, చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మాయికి మోషన్స్ అవుతున్నాయి, ఏదో డైజెషన్ తేడా వచ్చి. ఈ రెడ్డివారి నానబాలను కొంచెం బెల్లం కలిపి ఇచ్చేస్తే నెక్స్ట్ డే కల్లా తగ్గిపోయింది. చాలా బాగా రిజల్ట్ కనపడింది. ఇప్పటికీ కూడా ఎవరికైనా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, ఎన్ని మందులు వేసినా తగ్గలేదు అనుకోండి, ఈ రెడ్డివారి నానబాలను బెల్లం ముక్క తినేస్తారు, అంతే తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. అలాగే కంటి వ్యాధుల్లో కూడా పనిచేస్తుంది. దీని పాలు కళ్ళకు తయారు చేసి ఇస్తే చూపు కనపడిన వాళ్ళకు కూడా కళ్ళు బాగా విజన్ ఇంప్రూవ్ అవుతుంది. చర్మ వ్యాధులు, పులిపిల్లు, దగ్గు, ఆయాసం, నోటిపోత ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ
క్లియర్ అవుతాయి. నేను చెప్పిన విరేచనాలు ఎందులో లేవు చూశారండి, విరేచనాలకే వాడతాం. అది ఒక్కోసారి ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పల్లెటూరులోను అడవిలో నుండి వాళ్ళు చెప్తారండి, అవి బాగా పనిచేస్తాయి. తర్వాత భావంచాలు. భావంచాలు మనం చర్మ వ్యాధుల్లో వాడతారండి. భావంచాలు నలుబిండిలో వేస్తారు. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి భావంచాలు, ఇలా ఏదో మినపగింజల్లా ఉంటాయండి. చర్మ వ్యాధులు సొరియాసిస్ అయి తగ్గడానికి వాడతారు. బాకుచి, ఆయుర్వేదంలో బాకుచి అని ఆయిల్ తయారు చేస్తారు, అవి కూడా వాడతారు. బావంచాల పౌడర్ వేసేసి పాలు తోడు పెట్టేస్తారు, పొద్దున చిలికేసి ఆ వెన్న వస్తుంది కదండి, ఆ వెన్న తింటారు. ఈ బొల్లి మచ్చలు పోవడానికి, లుకోడర్మా పోవడానికి. తర్వాత నేలవేము, కాల్మేగ్, మనకి ఆండ్రోగ్రాఫిస్ ప్యానిక్యులేటా, కాల్మేగ్ అని మొదటి నుంచి హోమియోపతిలో దొరుకుతాయండి. ఇది జ్వరాల మీద పనిచేస్తుంది, చాలా బాగా తగ్గుతాయి ఫీవర్స్. అలాగే దీని ఆయిల్ ఏదైనా కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి మరిగించిన ఆయిల్ మామూలుగా ఎక్కడైనా చర్మ వ్యాధులు ఉంటే పైన రాస్తే బాగా ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఈ కట్టలు కట్టలు కట్టేసి బయట అమ్ముతారండి. ఏంటంటే షుగర్ మందుని అమ్ముతాడు, డయాబెటీస్ కని. తగ్గకపోతే పందెం అంటాడు, పందెం వేస్తాడు మళ్ళీ. అంచేత ఈ ఆకు, కానీ ఆకు రాలిపోయి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫుల్గా ఆకు ఏంటంటే పూత రాకముందు డిసెంబర్ నెలలో ఆకు బాగా ఉంటుందండి, పూత కొంచెం వస్తుందనగా తీసేసుకోవాలన్నమాట. ఫుల్ ఆకు ఉంటుంది, ఆకే ఎక్కువ వాడతాం మనం. కాల్మేకు ఇది డయాబెటీస్కి పనిచేస్తుంది పౌడరు. డయాబెటీస్కి కొన్ని కాంబినేషన్ ఉందండి, బాగా పనిచేస్తాయి అవన్నీ కూడా. అందులో నేలమేము ఒకటి, తిప్పతీగ పౌడర్ ఒకటి, ఇలా కొన్ని ఉన్నాయండి. పొడపత్తిరాకు ఒకటి, నేలమేము, తిప్పతీగ, పొడపత్తిరాకు, ఈ 3 పౌడర్లు కలుపుకుని, నేరేడు గింజల పొడి దొరికితేనే ఈ 4 కలుపుకుని వాడుకుంటే షుగర్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. నేలవేము పౌడరు, తిప్పతీగ పౌడరు, పొడపత్తిరాకు పౌడరు, నేరేడు గింజల పౌడర్, ఇవి ఈ 4 పౌడర్లు ఎక్కువగా కలిపేసుకోవచ్చు. డయాబెటీస్కి వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నేలవేము కాదు, ఫీవర్స్ మెయిన్ జ్వరాలు, అలాగే పచ్చకామెర్లు, మలేరియల్ ఫీవర్, డయాబెటీస్, వీటికి. తర్వాత ఉమ్మెత్త. ఉమ్మెత్త మరి మనం విష పదార్థం ఇది. మనకే దతురా ఉంది కదా, మరి స్ట్రామోనియం మెడిసిన్ ఉందండి. అంచేత ఉమ్మెత్త, ఇది మామూలు ఉమ్మెత్త ఉంది, నల్ల ఉమ్మెత్త కూడా ఉంది. చూసారు, నల్ల ఉమ్మెత్త అంటే వైలెట్ ఫ్లవర్స్ అనమాట అండి. స్టెమ్ కూడా బాగా డార్క్ వంగపండు రంగులో ఉంటుంది, నల్ల ఉమ్మెత్త అంటారు. నల్ల ఉమ్మెత్త మోస్ట్ పవర్ఫుల్. ఇది మామూలు అప్లికేషన్ ఏంటంటే, చాలా ఉన్నాయి అప్లికేషన్. ఇక్కడ చెక్కట్ల మీద వేస్తారు ఉమ్మెత్తాకు. స్తనాలు బ్రెస్ట్ స్వెల్లింగ్ వస్తే మాస్టైటిస్, ఆ బ్రెస్ట్ స్వెల్లింగ్ మీద వేస్తారు. చర్మ వ్యాధులకు వాడతారు, పేను కొరుకులకు వాడతారు. అయితే ఎక్కువ తలకు రాసేసుకోకూడదండి, అలాగే ఎక్కువ లోపలికి కూడా తీసుకోకూడదు. చాలా విష పదార్థం, దీన్ని తగు మోతాదులో జాగ్రత్తగా వాడాలన్నమాట. మాస్టర్ చెప్పారు, గదిలో ఇది వేసేసి తలుపులు వేసేసి కానీ పడుకున్నామంటే ఓ భయంకరమైన కళ్ళలో నల్లటి కుక్కలు మీద పడిపోతున్నట్టు, కుక్కలు బ్లాక్ యానిమల్స్ ఇలా మీద పడిపోతున్నట్టు కళ్ళు వచ్చేస్తాయట. ఉన్మత్త భైరవి, ఉన్మత్త భైరవి అన్నారు మాస్టర్ ఈ ఉమ్మెత్తని. అది పిప్పనికి ఇలాగ అనేక ఉపయోగాలు ఉన్నాయి దీనికి. మెయిన్ ఉపయోగం ఏంటంటే కుక్క కాటు అండి మెయిన్. ఈ కుక్క కాటుకి ఏం చేస్తారంటే, ఉమ్మెత్త కుక్క గరిసినోడిని పొద్దుటే తీసుకెళ్ళిపోతారండి ఆ డాక్టర్ దగ్గర, ఆ వైద్యుడి దగ్గరికి. అతను ఏం చేస్తాడంటే ఒక 5-6 చుక్కలు ఉమ్మెత్తాకు రసం మజ్జిగలో కలిపి ఇచ్చేస్తాడు పొద్దుటే. ఇచ్చేస్తే 10-11 దాకా బాగానే ఉంటాడు. అక్కడి నుంచి లేచిపోయి ఆని కొట్టడం, ఈయన కొట్టడం, గంతులేయడం, గోడ దూకడం, ఇలాగ హడావుడి చేస్తాడండి. 4-5 ఉండాలండి, ఒకడే ఉంటే డాక్టర్ని వేసేస్తాడు. 4-5 ఉండాలి పట్టుకోవడానికి. అలాగలా 2-3 గంటలు ఆ యాక్షన్ అంతా ఉండాలండి. వదిలేస్తారు. వదిలేసాక సాయంత్రం 3-4 గంటలకి చల్లటి నీళ్ళు ఒక 20 కుండల్లో నీళ్లు పోసేసి ఉంచుతారు. కూలింగ్ అయిపోయి ఉంటాయండి. చల్లటి నీళ్ళు నెత్తిమించి పోసేస్తారు అన్నమాట. అలా ఒకదాని తర్వాత వచ్చి శరీరం అంతా వణుకొచ్చేసేలా పోసేస్తారు. పోతే లోపల కుక్క కాటు విషం, ఈ ఉమ్మెత్త విషం కూడా విరుగుడైపోతుంది. అది హెర్బల్ అప్లికేషన్స్ ఒక రాజుగారు ఇస్తారండి. ఇది చాలా బాగా ఎన్నో కొన్ని వందల కేసులు తగ్గించారు అలాగా. ఇలాంటివి ఏంటంటే మనం చూడాలంతే. అది అంటే ఒక మొక్క యొక్క ఉపయోగం
ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి. ఆ రాత్రితో ఇంకా కుక్క పాటు విషం విరుగుడైపోయినట్టే, ఇంకా పిచ్చి కుక్క అయినా. అంటే అది ఉమ్మెత్తాక రసం మజ్జిగలో కలిపిస్తారు, పొద్దుటేస్తారు. 10-11 గంటల తర్వాత ఇంకా గొడవ చేయడం మొదలెడతాడు. 3-4 గంటల దాకా అలా గొడవ చేసాక అప్పుడు నీళ్ళు వేసేస్తారు పైనుంచి, చల్లగా చలేసేటట్టు, వణుకొచ్చేసేటట్టు విషం విరుగుడైపోద్ది. కుక్క విషం విరుగుడైపోద్ది, ఉమ్మెత్త విషం కూడా పోద్ది. రాత్రి కల్లా ఫ్రెష్ అయిపోతాడు. అదొక వైద్యం, హెర్బల్ అప్లికేషన్స్ ఇవన్నీ. విలేజెస్లో ఒక కుటుంబం అంతా కూడా ఇదే ఫేమస్ అయిపోద్ది దీనివల్ల. సలైనం జాంతో కార్పం కట్టకారే, ఇదేమైనా దగ్గులు ఆయాసాలు పనిచేస్తుంది. మెయిన్ అది వాకుడు, ఇంకో దగ్గు, రొమ్ము పరిచం, సలానం జాంతో కాకు అనే దగ్గులు ఆయాసాలు మెయిన్. జ్వరం, సైనస్ ప్రాబ్లం, ఇలా అనమాట. తర్వాత అడ్డసరం, జస్టీషియా అడతోడ. మనకి హోమియోపతిలో జస్టీషియా వాడతాం ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం, దగ్గులు ఆయాసాలు కింద. అలా జస్టీషియా అనమాట. ఈ జస్టీషియా కూడా 6 వాడతాం, ఆకుల నుంచే తయారు చేస్తారు. దగ్గులు, టీబీ అండి, ఊపిరితిత్తు నుంచి బ్లడ్ పడిపోతున్నా సరే దీని ఆకు రసం తెల్ల మధ్య ఉంటుందండి, టెర్మినేలి అర్జున, ఆ తెల్ల మధ్య పౌడరు కలిపి నూరేసి ఇస్తారు. ఇచ్చే రక్తపిత్తం అంటారండి. అంటే ఏమవుతుందంటే ముక్కంట, చెవులంట ఇలా దగ్గితేనే బ్లడ్ పోతూ ఉంటుంది. చాలా సీరియస్ డిసీజ్, అది తగ్గిపోద్ది అనమాట అండి. ఈ అడ్డసరం తెల్ల మధ్య కల్పిస్తారండి. తెల్ల మధ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి. గుండె జబ్బులకు పనిచేస్తుంది, టెర్మినేలి అర్జున, అది వస్తుంది ఇప్పుడు మనకి. అంటే అడ్డసారం ఇదనమాట. జస్టీషియా అడతోడ, మనకు కూడా హోమియోపతిలో జస్టీషియా వాడతాం మనం. ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, దగ్గులు, ఒగుర్పు, ఆయాసం, టీబీ, ఇలాగ ఆస్తమా. తర్వాత నువ్వులు, సొలానం, సెసామం ఇండికం, నువ్వుల చెట్టు అనమాట ఇది. ఇది ఏమిటంటే మనకు తెలుసున్నవి అన్నీ అయితే దీని ఉపయోగాలు చదువుకుంది నేను. చెగ్గడ్డలు త్వరగా పగిలిపోవడానికి, అలా లంగ్స్కి నీరు పట్టినప్పుడు, కంటి రోగాలు, పువ్వుల రసం వేస్తారు, అది నువ్వుల గురించి. తర్వాత 4 o'clock ప్లాంట్, చంద్రకాంతం చెట్టు, ఇది గైనిక్ ప్రాబ్లమ్స్కి దీని వేరు వాడతారండి. లుకోరియా, ఓవర్ బ్లీడింగ్, ఇలాగా. తర్వాత ఇది ఎర్ర కలువ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్కి వాడతారు, ఓవర్ బ్లీడింగ్కి. దానికి ఎర్ర కలువ దుంప ఇదనమాట, ఎర్ర కలువ. ఋతు రక్తస్రావం, రక్తగ్రహడే, బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది. బోడతరం, ఇది కూడా మన పక్కన దొడ్లో ఉంటుందండి. ఇది ఎక్కువ అయితే ఇలా కనిపిస్తుంది మనకి, ఫ్లవర్ ఇలా ఉంటుందండి. ఇది మామూలుగా పేగుల్లో క్రిములు పోవడానికి, కంటి జబ్బులు వాటికి ఉపయోగిస్తారు. మోదుగ మనం చెప్పుకున్నాం కదండి, మోదుగ చెట్టు, మోదుగ మాడలు హోమంలో వాడతారు. తర్వాత ఇది సోమిద ఫెబ్రిఫియోగా, ఈ మొక్క, ఇది టూర్ వెళ్ళినప్పుడు తీసామన్నమాట ఇది ఫోటో. ఇది చాలా గొప్ప మొక్క అండి. ఇది ఫెబ్రి అంటే ఫీవర్, 25 ఏళ్ళ బట్టి ఉన్న మలేరియా జ్వరం కూడా తగ్గిపోయింది దీనికి. దీని పౌడర్ లోపలికి ఇస్తారు, డయాబెటీస్ మీద పనిచేస్తుంది. సోమిద చెక్క రసం వాడితే అప్పటికప్పుడు కడుపు నొప్పి, మెన్సస్ పెయిన్ ఆన్ ది స్పాట్ తగ్గిపోతుంది. ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది సోమిద చెక్క. సోమిద రసం తీస్తే కొందరు సోమిద 6 పవర్లో తయారు చేశారు, చాలా బాగా పనిచేస్తుంది. నల్ల జీడి అంటే మనం మార్కింగ్ నట్ అంటాం. పూర్వం బట్టలకి అది కూడా ఆ జీడి ఇలాగ పొల్ల ముంచి బట్టల మీద పేరు రాసేవారు. ఎన్నాళ్ళైనా ఎన్ని రేవులు అయినా సరే ఆ పేరు పోయేది కాదు. ఇంకా నల్ల జీడి గింజలు ఎలా ఉంటాయి. మనకు హోమియోలో అనకార్డియం మందు తయారు చేస్తారు దీంతో. ఈ నల్లజీడి కూడా ఇక్కడ చాలా చర్మ వ్యాధులు అట్లు కూడా చాలా వాటిల్లో వాడతారు. కొడిసిపాలండి, కొడిసిపాల, కొడిసిపాల గింజలు అనమాట. ఎమీబియాసిస్కి వాడతారు, డిసెంట్రీకి. కొడిసిపాల గింజలు డిసెంట్రీకి వాడతారు. మనం కూడా హోమియోలో కుర్చీ అని ఉంటుంది, KURCHI, కుర్చీ మొదటి నుంచి ఈ కొడిసిపాల నుంచే తయారు చేస్తారు. అంకుడని, కొడిసిపాల అంకుడు ఒకలాగా ఉంటాయండి. కొంతమంది కొడిసిపాల అనుకుంటుంటారు. అది చూసారు కాయలు ఎలా ఉన్నాయి చూసారండి, ఒక కొమ్మ నుంచి 2 జంట కాయలు వచ్చి కొసలు అంటుకొని ఉన్నాయి, కొంచెం పెద్ద కాయలు ఉంటాయి. ఇది అంకుడు. ఇది
ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ చెట్టు కింద వెలసినట్టుగా ఆ పురాణాలు చెప్తాయి అనమాట. అంకుడి చెట్టు కింద. ఇది కొడిసిపాల. ఈ కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి అంతే, ఇవి అంటుకోవు చివర్లు. ఇది చివర్లు అంటుకుని ఉంటాయి. మరి ఇది ఈ కొడిసిపాలు దేనికి ఉపయోగం? జిగట విరేచనాలు, అమీబియాసిస్కి ఉపయోగం. కుర్చీ మొదటి నుంచి వాడతాం మనం, అమీబియాసిస్లోనూ డిసెంటరీకి. మరి ఈ అంకుడి దేనికి వాడతాం? అంకుడు ఏమిటంటే సొరియాసిస్, చర్మ వ్యాధులకు వాడతారండి. ఏం చేస్తారంటే ఈ అంకుడాకు రసం కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టేస్తారు, లేదా ఎండలో పెట్టేస్తారండి. ఆ నూనెలో ఆ రసం అంతా ఎగిరిపోయేదాకా మంచి ఎండల్లో తయారు చేస్తారు. తయారు చేసింది అది పైన రాస్తారన్నమాట సొరియాసిస్కి. కానీ లక్క పెడతలు తయారు చేసే మొక్క అండి ఇది. అన్ని లక్క పెడతలు దీంతోనే. చిన్న కొమ్ముంటే ఒక చిలక ముక్క ఎలా చెక్కేస్తారు అంతే వాడు చేసేవాడు. అంత బాగా వస్తాయండి టాయ్స్ దీని నుంచి. అయితే తామర, దద్దురు ఇలాంటి చర్మవ్యాధులన్నిటికీ వాడతారు. మనం సొరియాసిస్కి వాడతారు అనుకున్నాం కదండి. కొబ్బరి నూనెలో కలిపేసి ఎండలో పెట్టేస్తారు. ఆ నూనె ఎగిరిపోయేదాకా, ఎండిపోయేదాకా చూస్తారు. ఆ రసం ఎగిరిపోయేదాకా, ఆకు రసం బట్టి నూనె మిగులుతుంది. ఆ నూనె పైన రాస్తారు సొరియాసిస్కి. కొడిసిపాలు. అలాగే ఇది బాహీనియా అండి, కాంచనార. ఈ ఈ చెట్టు బెరడు కంతులు మానడానికి వాడతారండి. థైరాయిడ్ గ్లాండ్ తగ్గడానికి వాడతారు. కాంచనార గుగ్గులని దీని నుంచి తయారు చేస్తారు ఆయుర్వేదంలో. థైరాయిడ్ స్వెల్లింగ్కి వాడతారు. ఒంటి మీద కంతులు వస్తాయండి, ఆ కంతులు తగ్గడానికి వాడతారు. ఇంకా ఫిస్టులా ఇలాంటివన్నీ. గోయటర్ అంటే థైరాయిడ్ స్వెల్లింగ్, థైరాయిడ్ ట్యూమర్, ఇవన్నిటికీ దీన్ని వాడతారనమాట కాంచనార. బాహీనియా వేరిగేట. తర్వాత ఆమదం చెట్టు. ఆమదం చాలా ఉపయోగం అండి. ఆమదం మామూలుగా ఆమదం ఆకులు, లేత ఆకులు చూసారు, చిగుళ్ళు అంటాం. ఆమదం చిగుళ్ళు లేత ఆకు ఉందండి చిన్నది. 9 ఆమదం చిగుళ్ళు, 9 మిరియాలు కలిపి ఇస్తారండి పచ్చకాయలకి. చాలా గొప్పగా తగ్గిపోద్ది. ఓ ప్రాంతంలో పెద్ద ఫేమస్ ఇది. ఎంతోమంది, కొన్ని వందల మంది వెళ్ళి అక్కడ తీసుకుంటా ఉంటారు. 9 ఆకులు, 9 ఆమదం చిగుళ్ళు, 9 మిరియాలు లేతాయి. ఇంకా రష్ ఎక్కువైపోతే ఏం చేస్తారంటే పెద్ద ఆకులే నూరేస్తూ ఉంటారు. అయినా పనిచేస్తూ ఉంటాయి. జాండీస్ మెడిసిన్ అండి ఇది. అలాగే ఆముదం ఆకులు వేసి, ఆముదం వేడితో వేసి ఆయిల్ కాస్తే వాళ్ళు చెడ నొప్పులు బాగా తగ్గిపోతాయి. అలాగే ఆముదం పోలియో ఉన్న వాళ్ళకి వాడతారండి, కాళ్ళు పడిపోయిన వాళ్ళకి. వాళ్ళు మామూలుగా అమెరికా నుంచి వచ్చి చేయించుకున్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ పెద్దాపురంలో. మళ్ళీ కాళ్ళు మామూలుగా వచ్చేసి నడవగలిగారు. ఆముదం దాంతో చేశారు మనం. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. అల్లం డైజెషన్కి, అగ్నిమాంద్యం, అలాగే ఫైలేరియా, వీటికి వాడతారు. అల్లం ఎండబెడితే సొంటి. ఈ సొంటి చాలా ఉపయోగం అండి. అల్లం కూడా ఒక వీడియో చూశానండి ఈ మధ్య. ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఒక అల్లం మొక్క నవిలేస్తున్నాడు. ఏంటి గుండె జబ్బు వచ్చేసి ఓ నొప్పి వచ్చేస్తుంది ఒక పక్క నుంచి. అల్లం మొక్క అలా నవిలెత్తులోకి మళ్ళీ ఆ పెయిన్ తగ్గిపోయింది. హార్ట్ అటాక్ నుంచి బయటపడ్డాడు. ఆ వీడియో కూడా ఇక్కడ మన గ్రూపులో ఒకరి దగ్గర ఉంది. ఆ వీడియో మన గ్రూపులో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను వారిని. అల్లం మొక్క ఇలా మోకాళ్ళ మీద కూర్చుని అల్లం మొక్క నవిలేస్తున్నాడు అంతే. హార్ట్ అటాక్, ఎక్యూట్ హార్ట్ అటాక్. మరి ఎక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఏదో ఉపాయం కావాలిగా అప్పటికప్పుడు, అల్లం మొక్క నవిలేయడమే. సొంటి ఇంకా చెప్పలేమండి. సొంటి చాలా ఉపయోగాలు. ఈ మైగ్రేన్ ఉంటుంది, పార్శ్వ నొప్పి, ఒక గిన్నెలో పాలు తోడబెట్టి సొంటి పౌడర్ కొంచెం వేసి ఆ గిన్నె మళ్ళీ నీళ్లున్న ఇంకో గిన్నెలో పెట్టాలి. పొద్దునే తీసుకుని తినేయాలి ఆ పెరుగన్నం, సొంటి పొడి వేసిన పెరుగన్నం. ఒక 40 రోజులు తినాలి. నేనే ఇచ్చాను ఒక ఆయనకి. ఇట్లో ఒక 1 వీక్ ఇంట్లోకి అతనికి పార్శ్వ నొప్పి తగ్గిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు బట్టో బాధపడుతున్నాడు. మైగ్రేన్ తగ్గిపోయింది. సొంటి పొడి వేసి పెరుగన్నం తోడు పెడతాం. ఆ గిన్నె తీసుకెళ్ళి ఇంకొక నీళ్లున్న కుండలో పెడతాం. కానీ ఇది వెండి గిన్నెలో తోడు పెట్టమన్నారు పెరుగన్నం. వెండి గిన్నె సంపాదించి అందులో తోడు పెట్టాలన్నమాట. వెండి గిన్నె లేకపోతే మామూలు స్టీల్ గిన్నె. ఆయన మామూలు వెండి గిన్నెలో పెట్టలేదు, నేను ఇచ్చిన ఆయన స్టీల్ గిన్నెలో పెట్టుకున్నాడు. పార్శ్వ నొప్పి తగ్గిపోయింది, మైగ్రేన్ తగ్గిపోయింది. ఎప్పుడు మాట ఇది? ఒక 30 years బ్యాక్ మా కాలేజీ ఆఫీస్లో అన్నమాట. సొంటి, ఈ సొంటి వాడినోడికి గుండె జబ్బులు రావండి. హృద్రోగమును మాన్పును, ఊపిరి కొట్టినప్పుడు తగ్గును, ఇలా అనమాట. చాలా ఉన్నాయి చూసి. పార్శ్వ నొప్పి, పిప్పళ్ళు, ఇలా ఉంటాయి పిప్పళ్ళు. సొంటి పిప్పళ్ళలో మిరియాలండి. 3 కారాలు అంటారు, త్రికొట్టు కొమ్మలు. 3 కారాలు డైజెషన్కి వాడతారు. త్రికొట్టు చూర్ణం,
ఇది పిప్పళ్ళు అనమాట. దగ్గుమే బాగా పనిచేస్తాయండి. మిరియాలు జ్వరాలకు బాగా పనిచేస్తాయి. ఫీవర్స్, ఇండైజెషన్, మిరియాలును కొంచెం గుంట కలగరాకును అది నూరేసి మాత్రలు తయారు చేసి ఇస్తే జ్వరం మాత్రలను వాడుతుంటారండి. తగ్గిపోతాయి, ఫీవర్స్ తగ్గిపోతాయి, ఇండైజెషన్ తగ్గుద్ది, బాగుంటుంది. మిరియాల అప్లికేషన్ చాలా ఉన్నదండి. అసలు మందుని, ఔషధాన్ని లోపలికి బ్లడ్లోకి ఇదే తీసుకెళ్తుందండి. ఒక మీడియం లాగా పనిచేస్తారన్నమాట. బ్లడ్ ప్యూరిఫైయర్ మీరు మనకు తెలిసినవి అయినప్పటికీ మళ్ళీ ఒకసారి వాటి చెప్పుకుంటాం. ముకున పూరియన్స్ అంటే ఇది పెద్ద దూలగొండి చూసారు, చిక్కుడుకాయల్లో ఉన్నాయి. పైన అంతా నూగు ఉంటుంది, దురదేశత్తా ఉంటుంది, కానీ లోపల గింజలు మనం ఉపయోగించుకుంటాం. చిక్కుడుకాయల్లో ఉన్నాయి చూసారంటే ఇది కాయలు. ఆ నువ్వు కానీ తగిలిందంటే చేతికి దురద వదలదు ఇంకా. అసలు కాయలు కోసేటప్పుడే ఇలా దులిపామో అంతా ఒళ్ళంతా గోకేసుకోవడం, ఇంకా ఒళ్ళు దొరదలు అంటే జాగ్రత్తగా తీయాలన్నమాట. ఆ పెద్ద దూరకుండా గింజలు బజార్లో అమ్ముతారు. ఎజూస్పెర్మియా, స్పెర్మ్ కౌంట్ డౌన్ అయిపోయిన వాళ్ళకి గింజలు. స్పెర్మ్ కౌంట్ పడిపోయిన వాళ్ళకి ఆవు పాలలో ఉడికించి తీసి పేస్ట్ చేసి కొంచెం పంచదార వేసి స్వీట్లా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకి ఒక కుంకుడికాయ అంత పొద్దున్న, కుంకుడికాయ అంత సాయంత్రం అలా తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుద్ది. జెంట్స్లోను సంతానం లేకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, దానివల్ల అవన్నీ రెక్టిఫై అవుతాయి. పెద్ద దూలగొండి గింజలు ఇవి, చిక్కుడు గింజల్లా ఉన్నాయి. కాయలేమో ఇలా మొక్క ఎలా ఉంటుంది. తర్వాత సునాముఖి ఆకు, క్యాషియా యాంగిస్టిఫోలియా, మనకి గ్యాస్ ఫార్మేషన్కి, మోషన్ ఫ్రీ కావడానికి పనిచేస్తుంది. గ్యాస్ ఫార్మేషన్ తగ్గడానికి పనిచేస్తుంది. సెన్న అంటాం. సెన్న మనకి హోమియోలో ఔషధం ఉందండి. సెన్న మదర్ టీచరు, సెన్నా 6, సెన్నా 30 వాడుతుంటాం. అది గ్యాస్ పోవడానికి వాడతారు, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫ్రీ మోషన్ అవ్వడానికి. తర్వాత తెల్ల ఆవాలండి. ఆవాలలో మీరు నలుపు చూశారు, తెలుపు ఆవాలు. ఇవి చర్మం, ఈ ముఠాలు అయిపోవడానికి వాడతారనమాట. ఫేస్ క్రీముల్లో వాటిలో వాడతారు. తెల్ల మధ్య అండి ఇది, చూసారు ఎంత బాగుందో. అర్జున, అర్జున అంటే వైట్, తెల్ల మధ్య చెట్టు అనమాట ఇది. ఈ చాలా మహిమాన్వితమైన మొక్క అండి ఇది. ఈ తెల్ల మధ్య చెట్టు బెరడు గుండె జబ్బులు, గుండె దడ, లోపల క్లాట్స్ అయిపోవడానికి, కరిగిపోవడానికి వాడతారండి. మధ్యలో క్లాట్ ఉందంటాం బ్లడ్ వెసల్లో, ఆ బ్లడ్ వెసల్స్లోనే క్లాట్స్ కరిగిపోతాయి, దీని పౌడర్ వాడతారు. అలాగే తెల్ల మధ్య చెక్క ప్లస్ అట్టసరం, అడతోడ, వేసిక, ఈ రెండు కలిపి నూరిస్తే బ్లడ్ పడిపోయి ఊపిరితిత్తులో బ్లడ్ పడిపోతున్నా సరే ఆగిపోద్ది అనమాట. తెల్లమద్ది చెక్క నుంచి ఒక టానిక్ తయారు చేస్తారు, అర్జునారిష్ట, గుండె జబ్బులకు వాడతారు. ఇది తెల్లమద్ది ఆకులు ఇలా ఉంటాయి, అర్జునారిష్ట టానిక్. ఇందాకనే ఫోటో తీసి పెట్టేది. ఇది కూడా బాగా పనిచేస్తుంది, గుండె దడ అది తగ్గుతుంది. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ హెర్బ్స్. అలాగే ఇందాక అనుకున్న పునర్నవాసవం, అరిష్టములు, ఆసవములు. అరిష్టములు అంటే కాచి తయారు చేస్తారు, ఈ కాయకుండా పచ్చి వాటి నుంచి తయారు చేస్తారు ఆసవములు. అరిష్టములేమో కాచి తయారు చేస్తారు. అలా టానిక్లు, ఆయుర్వేద టానిక్లు 2 రకాలు ఉన్నాయి, అరిష్టములు, ఆసవములు. అరిష్టములు అంటే అర్జునారిష్ట, ఇదేమో పునర్నవాసము, ఆసవములు. ఇది కూడా రేనల్లో ఫెయిల్యూర్కి, కిడ్నీస్ బాగా పనిచేయడానికి, కాళ్ళు వాపులు తగ్గడానికి, యూరిన్ ఫ్రీ కావడానికి ఇలా వాడతారనమాట. ఈ మొక్కే మనకు దొరుకుద్ది. తుంగమస్తలు అంటే తుంగ గడ్డి ఉంటుంది కదా, దాని వేళ్ళు వాడతారు, యూరిన్ ఫ్రీ కావడానికి వాడతారు. రక్తశుద్ధి, దుంపలు చెదగొట్టేసి కషాయం పెట్టి తాగుతున్నారు, అది బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయి. తర్వాత అవిసి చెట్టు అండి ఇది, అవిసాకులు, అవిసి చెట్టు. అవిసి చెట్టు ఎంత అద్భుతమైందంటే రేజియా కూడా తగ్గిపోద్దండి, కళ్ళు బాగా కనపడతాయి. అది అవిసి పువ్వు కూర వండుకుంటారు. అలాగే అవిసాకు కొంచెం నెయ్యిలో, నేతిలో కొద్దిగా వేపేసి పచ్చడి చేసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది. కారప్పొడి చేసి తెచ్చారు ఒక ఆవిడ మాకు. ఈ క్లాసులు చెప్పేటప్పుడు అందరూ వాళ్ళకి ఇంట్లోనూ రకరకాల హెర్బల్ చిట్కాలన్నీ తయారు చేసి తెచ్చేసుకోరు. అశ్వగంధ సున్నుండలు వాళ్ళు తెచ్చేవారు, అశ్వగంధ పౌడర్తో సున్నుండలు. ఇంకొకళ్ళేమో గుంట కలగరాకుతో కాటుక. ఇలా ఎవరింట్లో వాళ్ళు పూర్వం నుంచి ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న తయారు చేసి పట్టుకొచ్చేసేవారు. వాళ్ళ అమ్మమ్మో ఎవరో ఒకరు చేసేవారు పూర్వం. వీళ్ళు మళ్ళీ క్లాసులో అందరికి చూపించాలని తయారు చేసి తెచ్చేవారు.
అశ్వగంధ సున్నుండలో ఈ అవిసాకు కారపొడి చాలా టేస్టీగా ఉంది. బహుశా మీ క్లాస్లో ఉండే ఉంటారు ఆవిడ మేడం. అలాగే అవిసాకు కళ్ళు బాగా కనపడడానికి వాడతారు కదండి. ఇంకోటి ఏంటంటే మంప్స్ ఉంటాయి. మంప్స్ అంటే గవదకాయ కర్రీలు. ఆ మంప్స్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి అలాగా చెవి కింద ఇంత వాపు వచ్చేస్తుంది, గ్లాండ్స్ వాసిపోతాయి. అప్పుడు ఈ అవిసాకు నూరి వేస్తారండి, వేస్తే మంప్స్ పోతాయి. ఈ అవిసాకు పెద్ద ఫేమస్ దానికి, గవద బిళ్ళలకి. మరి ఇప్పుడు అవిసాకు మనం టచ్లో లేవు. మరి ఏదో మొత్తానికి చాలా విలువైన మొక్క అండి ఇది, చాలా గ్రేట్ ప్లాంట్. చాలా దిరిసినండి, శిరీష. సాంస్క్రిట్లో శిరీష అంటారు, దిరిసిన చెట్టు. ఈ దిరిసిన చెట్టు కూడా ఇది దిరిసిన బెరడు పౌడరు, కొంచెం అతిమధురం పౌడర్ కలిపి పళ్ళపొడి తయారు చేసుకొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే దిరిసినాకు ఈ పొడపం అది కుట్టినప్పుడు విషాలు విరుడిగా వాడతారు. గంగరావి ఇది మనం రోడ్డు పక్కన ఉంటుందండి, చర్మ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. దేవదారు, కుంకుమ పువ్వు, ఇవన్నీ. నల్లమందు చెట్టు, నల్లమందు చెట్టు గింజలు గసగసాలు. నల్లమందు కాయ ఇలా కోసి అందులో పాలు తీసి ఎండబెడితే నల్లమందు. ఎక్కడ ఈ మామూలు చెప్పుకోవడానికి ఇది ఎక్కడన్నా పెంచారంటే అరెస్ట్ చేస్తారు. ఈ నార్కోటిక్స్ కదండి, మత్తు పదార్థాలు. సునాముఖి ఆకు ఇది, కొడపత్రాకు అండి ఇది, కొడపత్రాకు. జిమినిమా సిల్వెస్టర్, మనకి మదర్ టింక్చర్ అమ్ముతారు, ఇది డయాబెటీస్ వాళ్ళకి వాడతారు. అలాగే ఇది నవిలితే తర్వాత ఏదైనా స్వీట్ తింటే చప్పగా ఉంటుంది. కొడపత్రి ఇది, ఇది డయాబెటీస్ వాళ్ళకి ఫేమస్ అండి, బాగా పనిచేస్తుంది షుగర్ పేషెంట్. స్టీవియా, ఇది ఆకు తీయగా ఉంటుంది, షుగర్ కంటే ఎన్నో రెట్లు తీయగా ఉంటుందని స్టీవియా పౌడర్ అమ్ముతున్నారు బయట. చాలా వాటికి క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఈ స్టీవియా ఉపయోగిస్తారు, నేరేడుకాయలు షుగర్కి. ఇదండి, ఇది ఒక మొక్క మీకు ఎక్కడైనా కనపడితే అబ్జర్వ్ చేయండి. అడుగు తప్పెట, అడుగు తప్పెట. సో నేలబారం ఉంది కదండి, ఫుట్ ప్రింట్ లాగా ఉంటుంది, ఇది అడుగు తప్పెట అంటారు. ఇది వేళ్ళు సన్నగా తాళ్ళులా ఉంటాయండి. ఈ వేళ్ళు కుళ్ళిపోతున్న పుళ్ళు మానిపోతాయండి. ఆఖరి గ్యాంగ్రీన్ అయిపోయి కాలు కట్ చేసి తీసేస్తారంటే ఈ ఈ రసం వాడితే ఆపరేషన్ ఆఫ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇలా ఉంటాయండి వేళ్ళు. ఇవి అడుగు తప్పటి వేళ్ళు అండి, చాలా విలువైనవి అండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి కాలు తీసేస్తారన్నప్పుడు కూడా ఈ వేరు రసం ఇస్తే వాళ్ళ ఆ పుండు మానిపోతుంది. చాలా పాయిజనస్ పుళ్ళకి, డయాబెటీస్కి, అల్సర్స్కి ఎంతో మందికి ఉపయోగించామంటే చాలా బాగా పనిచేస్తాయి. మామూలుగా ఎలాగంటే దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు ఎద్దులు కాళ్ళకి నాగలు గుచ్చుకుని పుళ్ళు అడిపోతాయి, గట్టిలో పెట్టి తినిపించేస్తారు. తినిపించేస్తే మళ్ళీ ఆ పుళ్ళు మానిపోయి, పురుగులు పట్టేసిన పుళ్ళు అన్నదాన్ని మానిపోయి మామూలుగా పనిలోకి వచ్చేస్తాయి. ఏం చేసేటప్పుడు మదర్ టించర్లాగా మన ఆల్కహాల్ కలిపి, ఎకినేషియా మదర్ టించరు, ఇది అడుగు తప్పటి ఏళ్ళు రసం కలుపుతాం అన్నమాట. కలిపి అదే షుగర్ పేషెంట్లు ఎవరికైనా ఇస్తే చాలా బాగా తగ్గిపోతుందండి పుళ్ళు అయ్యి కూడా, డయాబెటిక్ అల్సర్స్. ఇది అడుగు తప్పటి వేళ్ళు. ఇక్కడితో పూర్తయిందండి క్లాసు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.